కూనీనాల కాశ్మీర్ ఇండియా. కాశ్మీర్ అంటేనే భూతల స్వర్గం, ఎన్నో అందాలకు పుట్టినిల్లు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కాశ్మీర్ హాంటెడ్ స్టోరీస్లో కూనీనాల ఒకటి. అదే రక్తపు సొరంగం. అవును, ఈ సొరంగం జమ్మూ అండ్ శ్రీనగర్ హైవేలో ఉంది. దీని పేరు బనిహాల్ టన్నెల్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు మరణిస్తూనే ఉంటారు. దీని వెనుక ఒక భయంకరమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అయితే పూర్వం ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని, తర్వాత ఆమె దయ్యమై తన బాబు కోసం వెతుకుతున్నట్లు చెప్తారు. ఇక్కడ లోకల్స్ చెప్పిన కథనాల ప్రకారం ప్రతిరోజు రాత్రి ఆమె ఒక నల్ల చీర కట్టుకొని వాహనాలకు ఎదురుగా నిలబడి వాహనదారులకు దారి కనబడకుండా చేస్తుంది అని, దానివల్లే యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తారు. అయితే ఇక్కడ నిజంగానే జరిగిన కథ ఒకటి ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు తమ హనీమూన్ ప్లాన్ కోసం శ్రీనగర్ వెళ్లాల్సి వచ్చింది. అయితే వారు ఈ టన్నెల్ దగ్గరికి రాగానే వారి కార్ సడన్గా ఆగిపోయింది. అప్పుడు టైం సరిగ్గా 10 గంటలు. భర్త భార్యతో ఇంత రాత్రి నువ్వు క్రిందికి దిగకు, నేనే వెళ్ళి చూస్తాను అని చెప్పి డోర్స్ లాక్ చేసి బయటకు వెళ్ళాడు. టైం 10 గంటల 5 నిమిషాలు. ఎంతసేపటికి తన భర్త తిరిగి రాకపోయేసరికి ఆమె పేరు పెట్టి పిలిచింది. అయినా బయట నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఆమె తన భర్త ఫోన్కి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ తన కారుపై ఎవరో కొడుతున్నట్లు శబ్దం మాత్రం వస్తుంది. ఎంత పిలిచినా తన భర్త మాత్రం పలకట్లేదు. ఆమెకి డౌట్ వచ్చి ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసింది. అప్పటికే పోలీసులు లోకల్స్ కావటం చేత వాళ్ళకి ఆ స్టోరీ మొత్తం తెలుసు. అయినా కానీ వాళ్ళు బాధ్యతతో ఫోన్ లిఫ్ట్ చేసి మేము వస్తున్నామని కాల్ కట్ చేశారు. తర్వాత వారు అక్కడికి రీచ్ కాగానే వాళ్ళ తల బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఒక దయ్యం ఆ కార్ పైన ఒక మనిషి తలను చాకుతూ నరుకుతుంది. అది చూసి వారు దూరం నుండే ఆ కార్లో ఉన్న మహిళకు ఫోన్ చేసి మీరు వెంటనే కార్ దిగి వెనక్కి చూడకుండా మా వైపు రండి అని కాల్ కట్ చేశారు. తర్వాత ఆమె కార్ దిగి కొంత దూరం నడిచిన తర్వాత తన భర్తకు ఏమైందో అని వెనక్కి తిరిగి చూసింది. తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక దయ్యం, అది కూడా తన భర్త తలతో. వెంటనే పోలీసులు ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఆమె చనిపోయింది, అది కూడా హార్ట్ అటాక్తో. అందుకే ఇక్కడ లోకల్స్ కథనం ప్రకారం ఈ సొరంగ మార్గంలో రాత్రి 9-10 దాటిందంటే ఎవ్వరూ ప్రయాణించవద్దు కూడా.